అప్పుడు సువార్తికుడు, ఈ బ్రతుకులో విస్తారమైన చేటులున్నవి, చనిపోవుటకు నీకెందుచేత ఇష్టం లేదని అడిగెను. అందుకు ఆ మనుష్యుడు, నా వీపునున్న ఈ భారము సమాధి కంటే క్రిందికి నన్ను అణుచుననియు నేను అగ్నిగుండంలో పడుదుననియు తలంచి భయపడుచున్నాను గనుక చనిపోవుటకు నాకు ఇష్టం లేదు. అయ్యా, నేను ఖైదులోనికి వెళ్ళుటకు సిద్ధముగా ఉండకపోతే విమర్శకును ఆ తరువాత వధింపబడు స్థానంనకు వెళ్ళుటకు సిద్ధముగా ఉండును గదా. అట్టి తలంపులు పుట్టి ఏడ్చుచున్నానని ఉత్తరమిచ్చెను. అప్పుడు సువార్తికుడు, నీ స్థితి అట్టిదైతే నీవెందుకు ఊరక నిలిచి ఉన్నావని అడిగెను. అందుకతడు, నేనెక్కడికి వెళ్ళవలనో అది నాకు తెలియనందున నిలిచి ఉన్నానని చెప్పెను. అప్పుడు ఆయన ఒక తోలు చుట్టను అతనికిచ్చెను. దానిలో రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు పారిపొమ్మని వ్రాయబడి ఉండెను. అప్పుడు ఆ మనుష్యుడు దాన్ని చదివి అత్యాసక్తితో సువార్తికుని చూచి, నేనెక్కడికి పారిపోవలెను అని అడిగెను. అందుకు సువార్తికుడు బహు విశాలమైన మైదానమును తన వ్రేళ్లతో చూపి, అల్లదిగో ఆ దిడ్డి గుమ్మం చూచితివా అని పలికినప్పుడు ఆ మనుష్యుడు లేదని చెప్పెను. మనుష్యులు మేలుకొని తమ సహజ స్థితిని ఎరిగినప్పుడు వారు ప్రయాసపడి రక్షణ కావాలనని కోరుదురు. కానీ అది ఎలాగు దొరుకునో వారికి తెలియదు. రక్షణ మార్గం గూర్చి వారితో పలికినప్పటికీ అది వారికి కనబడదు. ఈ యాత్రికుడు గుమ్మం చూడలేకపోయెను. అప్పుడు సువార్తికుడు ఒక వెలుగు చూపించెను. దానివలన నడిపించబడి ఆ గుమ్మం యొద్దకు వెళ్ళవలెను. ఆ గుమ్మము రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయనను మనకు తెలియజేయున్నది దేవుని వాక్యము. దానివల్ల పరిశుద్ధాత్మ సహాయం వలన పాపి క్రీస్తు యొద్దకు వచ్చి ఆయన ద్వారా రక్షణ పొందవలెను.